మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ సింగపూర్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను అరుణ. జీవితంలో ఎవరైనా హ్యాపీగా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. వారికి ఉన్న కోరికలు తీర్చుకుంటూ హ్యాపీగా గడిపేస్తూ ఉంటారు. కానీ కొంతమందికి అనుకోకుండా ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందులో ఇప్పుడు ప్రజెంట్ క్యాన్సర్ బాధితులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ సింగపూర్లో కూడా గౌరీ యాక్చువల్ హ్యాపీగా గడుపుతున్న తన జీవితంలోకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఆ బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి తను ఎలా బయటపడింది, తన సమస్యల నుంచి ఎలా ఎదుర్కొన్నది, అది తెలుసుకుందాం ఈరోజు. హాయ్ గౌరీ. నమస్తే అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు గౌరీ అండి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. 2009లో నేను రవిగారిని మ్యారేజ్ చేసుకొని నేను సింగపూర్ ఫస్ట్ టైం వచ్చానండి. సో మాకు ఒక పాప, మేము సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నాము. అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో నాకు ఇది క్యాన్సర్ అనేది నేను చాలా భయంకరమైన వ్యాధితో నేను సఫర్ అయ్యాను. ఎప్పుడు తెలిసింది క్యాన్సర్ వచ్చిందని? మీరు ఎలా తెలుసుకోగలిగారు? మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది మీకు అసలు అది బయటపడుతూనే? 2009లో మా పెళ్ళైంది కదా, నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నామండి. 2018 మా వారు ఓవర్సీస్కి వెళ్ళిపోయారు. 2019లో మా వారితో పాటు మేము చైనాకి వెకేషన్కి వెళ్ళామండి. వెకేషన్కి వెళ్ళినప్పుడు నాకు ఒక మిడ్ నైట్ ఇలా డాట్ ఒక పిన్ను గుచ్చుతున్నట్టు అనిపించింది. అయితే నేను మా వారితో చెప్పాను, అది నార్మల్ అయి ఉంటుంది అని చెప్పారనమాట. చెప్తే వెకేషన్ అయిపోయిందండి, మేము వచ్చాము. వచ్చిన తర్వాత నేను కొంచెం డిప్రెషన్లోనే ఉన్నాను. అప్పుడు నాకు ఒకరోజు ఏంటి ఇలా అనిపించింది అని చెప్పి నేను కొంచెం బాధపడుతున్న టైంలో బాబా గుడికి వెళ్ళాను. నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం అండి. అప్పుడు నాకు ఆ రోజు నైట్ డ్రీమ్లో నాకు ఒక కళ వచ్చింది. నాకు బాబా ఇలా చెప్పారు, నీకు ఒక ప్రాబ్లం వస్తుంది, నువ్వు స్ట్రాంగ్గా ఫేస్ చేస్తే నేనున్నానని నువ్వు నమ్ముతున్నావు అన్న. నాకు అది సంథింగ్ నాకు అది అలాగా అనిపించింది అనమాట. సరేలే ఏంటి ఇలాగా అని కళ వచ్చిందని నేను మా వారితో చెప్పానండి. అది నీకు ఎప్పుడు అలాగా అనిపిస్తుంది కదా, కామనే అనేసి అన్నారు. అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ నాకు అదే పెయిన్ వచ్చింది. వచ్చినప్పుడు నేను మా వారితో చెప్పాను, ఏం లేదండి, జస్ట్ ఒక పిన్ను పెట్టి గుచ్చుతున్నట్టే నాకు రైట్ బ్రెస్ట్లో వచ్చిందనమాట. అయితే మళ్ళీ అతను అన్నారు, ఫ్రెండ్స్తో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకొని రమ్మా, లేట్ చేయొద్దు అని చెప్పారండి. అయినా కూడా నేను వెళ్ళలేదు. 2019 డిసెంబర్ కోవిడ్ టైంలో మా వారు లీవ్లో వచ్చారు. డిసెంబర్ నేను ఆఫీస్లో కోవిడ్ టైంలో ఆఫీస్లో ఉన్నప్పుడు బాగా ఫీవరు, కాపు అన్నీ సడన్గా వచ్చాయన్నమాట. వచ్చినప్పుడు వాళ్ళు ఎంసీ ఇచ్చి ఇంటికి పంపించారు. అప్పుడు మా వారు హాస్పిటల్కి తీసుకెళ్ళారండి. కంపెనీ మెడికల్ దానికి తీసుకెళ్ళి 5 days మెడిసిన్స్ అది ఇచ్చారు. అయినా కూడా తగ్గలేదు. అప్పుడు మళ్ళీ 5 days తర్వాత మళ్ళీ మా వారు నన్ను తీసుకెళ్ళారు. డాక్టర్ గారు అన్నారు, అంతా నీకు బాగానే ఉంది గౌరీ, మేబీ నువ్వు ఈ కోవిడ్ ఈ టెన్షన్లో నువ్వు సఫర్ అవుతున్నావు కదా, నువ్వు సైకలాజికల్గా ఫీల్ అవుతున్నావు, నువ్వు నార్మల్గా ఉండు ఫస్ట్ అని చెప్పారు. చెప్తే లేదండి నాకు ఇలాగా బాగానే, అంటే నేను నార్మల్గానే ఉన్నాను అంటే అప్పుడు మా వారికి అది గుర్తొచ్చింది. నేను ఒకసారి 2-3 సార్లు హోటల్లో ఇలా చెప్పాను కదా, అది గుర్తొచ్చి అతనే చెప్పారు డాక్టర్ గారికి. నాకు తెలియదు, ఇది మాత్రం నాకు తెలియదండి. నేనైతే మా వారికి దవలాడుతున్నాను, ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నావు, అదేదో నార్మల్ అని చెప్పి నేను అలాగే చెప్పానండి. మా వారు లేదు నువ్వు కామ్గా రా అని చెప్పి మేడంతో చెప్పి, మేడం అప్పుడు నన్ను దెబ్బలాడారు. ఏంటి అతను చెప్తుంటే నువ్వు ఇలా చేస్తానని చెక్ చేశారండి. అప్పుడు నన్ను స్పెషలిస్ట్కి రిఫర్ చేశారు. సో అనుకోకుండా ఆ రోజు ఆవిడ లేడీ డాక్టర్. సో లేడీ డాక్టర్ కాబట్టి మనం చెప్పడానికి బాగుంటుంది, తనకి బాగుంటుంది అని చెప్పేసి నాకు సడన్గా స్ట్రైక్ అయింది మైండ్లో. సడన్గా వచ్చాం కదా, లేడీ డాక్టర్ కాబట్టి చెప్పిస్తే చూస్తాను, జస్ట్ క్లారిఫై చేసుకోవడం కోసం నేను అన్నాను. సరే అని తను చూశారు. చూసిన తర్వాత తెలిసిపోతుంది కదా వాళ్ళకి, డాక్టర్స్ ఎంత. తనకి డౌట్ ఉంది, మీరు ఒకసారి స్పెషలిస్ట్ తీసుకెళ్తే బయాప్సీ చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి సజెషన్ ఇచ్చారు. యాజ్ సూన్ యాజ్ ట్రై చేయండి, డిలే చేయకుండా అన్నారు. అది జరిగింది.
ఏంటి మీ వారు చెప్తున్నారు, నువ్వు అసలు లేడీస్ కదా ఇవన్నీ చూసుకోవాలి, నీకు అది ఉండాలి కదా అని ఆవిడ దెబ్బలాడుతున్నాను డాక్టర్. సరే నన్ను పడుకోమన్నారు, చెక్ చేశారు, ఆవిడకి డౌట్ వచ్చింది అన్నారు, ఏదో ఒక చిన్న గడ్డలా ఉంది కాబట్టి నాకు డౌట్గా ఉంది, స్పెషలిస్ట్ ఒకసారి కలవండి అని చెప్పారు. అంతే, లేట్ చేయాలి. అప్పుడు మా వారు ఇంకా అన్ని మాట్లాడి అని వచ్చి తీసుకెళ్ళారండి. మొత్తం మీద బయోప్సీ చేశారు, రమ్మని చెప్పారు. మా ఇద్దరిని క్యాన్సర్ 4th స్టేజ్ అని చెప్పారండి. సింగపూర్ ఎన్టీలోనే. అవునండి. సో అప్పుడే ఇంకా మా వారు ఇంటికి వస్తానండి. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు నాకైతే షాకేనండి. నేనైతే చాలా అంటే అవగాహన లేదు. యాక్చువల్గా ఎప్పుడు నేను ఫుడ్ హ్యాబిట్స్ లో కొంచెం లేజీ అనండి, అంటే ఎక్కువ మా వారు ఇప్పుడు చెప్తుంటారు టైం జాబ్ చేసినా టైం టు టైం ఫుడ్ తీసుకోవాలమ్మా అని చెప్పి. కాకపోతే నేను కొంచెం అంతగా వినే క్యారెక్టర్ కాదు, కొంచెం అన్హెల్దీ ఫుడ్స్ అంటే టైమింగ్స్ ఉండవండి మెయిన్. అలానే కాదు, మనకి మెయిన్ ఫుడ్ హ్యాబిట్స్ అని చెప్పలేము. లేదు అంటే స్ట్రెస్, తర్వాత ఎన్విరాన్మెంటల్ మన ప్లేసు మొత్తం మీద ఇంకా అది నాకైతే ఎంటర్ అయిపోయిందండి. ఇంకా అది అయిపోయింది, డాక్టర్ చెప్పేశారు. అంటే ఇంకా నేను ఒక ట్రాన్స్ లో ఉన్నాను. ఇంటికైతే వచ్చాం, ఇంటికి వస్తాము, మా వారికి వెళ్ళిపోవాలి చైనా ఇంకా 2 days లో. వాళ్ళు చెప్పారు ఇలాగ మా గౌరికి ఇలా క్యాన్సర్, నేను వెయిట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పారండి. మా వారు చెప్తే లేదు అది సరే అయితే 1 week నువ్వు చూసుకొనిరా హాస్పిటల్ అది అని చెప్పారు. అంతా అయిపోయింది. తర్వాత అప్పుడు నేను ఇంకొక ఆ రోజు నైట్ ఇంకా చాలా ఇంక ఏడ్చేసాను బాగా. అప్పుడు నాకు మళ్ళీ నైట్ పడుకున్నాను, అంటే కొంచెం స్ట్రాంగ్ గానే ఉన్నానండి. ఆ నైట్ పడుకున్నప్పుడు మళ్ళీ నాకు ఇలా డ్రీమ్ లో వచ్చింది, నేను నీకు ఒక మిరాకిల్ చూపిస్తానన్నాను కదా, నువ్వు దీని నుంచి నువ్వు తట్టుకొని వస్తే నీకు అంతా మంచిగా జరుగుతుంది కాబట్టి అని ఒక వైబ్రేషన్ అయితే నాకు అనిపించిందండి. వెంటనే నేను ఫ్రెష్ అప్ అయితే నాకు బాబా ఏదో నాకు మంచి చేయాలనుకుంటున్నారు, సో నేను కొంచెం మోటివేషనల్ గా తీసుకోవాలి, ఏదో నాకు చేస్తున్నారు అని ధైర్యం ఉంది. కానీ అతన్ని పంపించేసి అంత ధైర్యం రావట్లేదు. క్యాన్సర్ వచ్చినప్పుడు మీకు అలాగ అనిపించిందండి. అయితే నీకు ఇది వస్తుందని ఫస్టే చెప్పారు కదా, నాకు కళ వచ్చింది కదా. మళ్ళీ ఆ రోజు నైట్ నాకు అది నైట్ నిద్రపోతున్నాను, నన్ను ఇంక ఇతను అన్నారు నువ్వు పడుకోమని చెప్పి, ఇతను కొంచెం బాధలోనే ఉన్నారు. నేను కొంచెం స్ట్రాంగ్ అండి, అతను కొంచెం అంతగా మాట్లాడరు కాబట్టి పడుకున్నాను. మళ్ళీ నాకు ఇలాగే వైబ్రేషన్ ఇలా వచ్చింది. అప్పుడు నేను అతనితో చెప్పాను, మీరుంటే నాకు ఏదోలాగా అనిపిస్తుంది, మీరు ముందైతే మీరు మూవ్ అయిపోండి, మళ్ళీ 1 week వరకు ఉంటే మిమ్మల్ని ఎదురుగా పెట్టుకొని నేను స్ట్రాంగ్గా ఉండలేను అని చెప్పి, నేను ఆ పోస్ట్పోన్ 1 week వరకు ఉంటే నేను ఆ స్ట్రెస్తో ఇంకా నేను ఇదైపోతాను, దయచేసి మీరు ముందు వెళ్ళిపోండి, ఏది జరిగితే అది జరుగుతుంది, మన పాప లైఫ్ ఇంపార్టెంట్. ఇప్పుడే అతను 2019లో ప్రమోషన్లో అతను చైనా వెళ్ళడం జరిగింది. సో మళ్ళీ అతని డ్రీమ్స్ అతని ఇది చేయకూడదు, సో నేను ఫేస్ చేయగలను. మనకి మనీ అవసరం కదా ఆ టైంలో, చాలా ఖర్చు అవుతుంది, మనకు తెలియదు, ఎస్టిమేషన్ కూడా తెలియదు కదా అసలు. ఈ ఎవరికైనా వచ్చి ఉండి ఫ్యామిలీలో ఉంటే మనకు ఒక ఐడియా ఉంటుంది, బేసిక్గా నాలెడ్జ్ లేదు. సో అసలు క్యాన్సర్ అనేది ఒక పెద్ద ఇష్యూ అని భయం కదా ఎవరికైనా అనుకుంటాం. సో దాన్ని ఎలా ఫేస్ చేయాలేమో లేదు. సో అప్పుడే కోవిడ్ కూడా స్టార్ట్ అవుతుంది, ఎవరో రావడానికి పోవడానికి కూడా అవ్వదు కదా. సో వీ హ్యావ్ టు మేక్ సమ్ డిసిషన్. సో అతను అయితే నేను పంపించానండి, కానీ మనసు ఒప్పలేదు, చాలా రోజులు ఏడ్చాను. ఇంకా నాకైతే ఇంకా పడుకున్న ప్రతిరోజు కూడా నాకు ఆ డ్రీమ్లో బాబా అయితే చెప్తూనే ఉన్నారు, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, నీకు నేను ఉన్నాను అని చెప్పి ధైర్యం ఇస్తున్నారు. సో ఏదైతే అది జరుగుతుందని ఫస్ట్ అయితే ఇతను నేను ఫ్లైట్ ఎక్కిస్తానండి. ఇంకా 1 week కూడా వెయిట్ చేయించలేదు. థర్స్డే ఆ రోజు ఫ్లైట్ తీసుకొని 2 days వెంటనే ఫ్లైట్ ఎక్కించాను. ఇతనైతే వెళ్ళిపోయారు. అసలు నేను ఎందుకు పంపించాను నాకు బాబా చెప్పారు, నీకు ఒక ఇది ఇస్తుంది, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అని నాకు ఆ వైబ్రేషన్స్ నాకు వినిపిస్తూనే ఉన్నాయి. సో ఈ టైంలో అతను కొంచెం సెన్సిటివ్, సో అతను నేను పక్కన పెట్టుకొని నేను చేయలేను అని అనిపించింది, నాకు అది అనిపించింది. సో అంత స్ట్రాంగ్గా ఉండాలని కావాలని నేను అతను పంపిస్తాను. అతనైతే ఇది మంచిది కాదు, నేను వెళ్ళను అని చెప్తే నేను మాత్రం ఏదైతే అది జరగని, ఒకవేళ నాకు ఏదైనా నాకు ఏమైనా జరిగి నేను లేకపోయినా పాపను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి పంపించాను. పాప అప్పుడు ప్రైమరీ 5 అండి, 5th standard చదువుతుంది. మీకు క్యాన్సర్ వచ్చిన డాక్టర్ ఎలా ఫైనలైజ్ చేశారు? మీరు అప్పుడు క్యాన్సర్ అని తెలిసిన తర్వాత ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేశారు? మీరు ఇద్దరు కలిసి ఎలాంటి డిసిషన్ తీసుకున్నారు?
ఏం ఆలోచించారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి రవి గారు. ఓకే అండి, బయాప్సీ తర్వాత తన డాక్టర్ గారికి ఇచ్చారు. సో థ్యాంక్ గాడ్ మేము అలాంటిది ఉండదని అనుకుంటూ వెళ్ళాం, కానీ అన్ఫార్చునేట్లీ తను చెప్పింది సైజుని బట్టి 4th స్టేజ్. సో చెప్పిన తర్వాత కెమోకి వేరే డాక్టర్స్ ఉంటారు, ఎన్యూహెచ్లో ఫ్యూ డాక్టర్స్ను తను రెఫర్ చేశారు. సో రెఫర్ చేసిన తర్వాత చూజ్ చేసుకోమన్నారు. అప్పటికి మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత నేను స్టడీ చేసి ఇమీడియట్గా చెప్పలేను కదా. సో నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను, నెక్స్ట్ అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు నేను స్టడీ చేసుకుని డాక్టర్కి చెప్పాను, ఈ డాక్టర్ శ్యామల్ అని. ఎందుకంటే నేను తన చదువుని బట్టి క్యాన్సర్ పేషెంట్ అంత నెట్లో చదివి ఇంకా డిసిషన్ తీసుకున్నాను. సో తినైతే మాత్రం అప్పటికి ఇంకా డిప్రెషన్లో ఉండాలి. అఫ్కోర్స్ నేను అనుకోండి, కాకపోతే ఎవరో మూవ్ ఆన్ అవ్వాలి కదా. సో అది ఆ విధంగా మేము ముందుకు. అయితే ఇప్పుడు ఫైనాన్షియల్గా కూడా చాలా ఖర్చు అవుతుంది. సో అంతవరకు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాం. అయితే ఆ రోజు ఆ డాక్టర్ గారిని తీసుకుని ఆ డాక్టర్ శ్యామల్ దగ్గరికి వెళ్తే తన ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, ఎన్ని నెలలు పడుతుంది, ఎన్ని కెమోస్ ఉంటాయి, ఎప్పుడు సర్జరీ చేస్తారు, తర్వాత మళ్ళీ అంతకాలం మనం కెమోస్ మళ్ళీ తీసుకోవాలి ఆఫ్టర్ సర్జరీ, అలాగే ఎన్నాళ్ళు మనం ఈ మెడిసిన్స్ వాడాలి, ఎన్ని ఇయర్స్ వాడాలి, ఇవన్నీ మొత్తం వచ్చే చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసి బడ్జెట్ కూడా చెప్పారు, ఎంత బడ్జెట్ అవుతుంది. జస్ట్ అరౌండ్ 180K చెప్పారు సింగిల్ ఓవరాల్ ప్రాసెస్, మినిమం ఓవరాల్ ప్రాసెస్ అంటే నెక్స్ట్ 2 to 3 years. సో అది జరిగింది. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు అదే కవర్ అయ్యేదంటే థ్యాంక్ గాడ్ మీకు ఇన్సూరెన్స్ పే చేశాను ఏఐలో, అంతా కాదు కొంత కవర్ అవుతుంది. సో అదొక చిన్న బెనిఫిట్. తర్వాత నాకు సిపిఎఫ్ ఉంది కదా, మెడిసేవ్ సిపిఎఫ్ గవర్నమెంట్, అది సో అది వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే బిగ్ అమౌంట్ కదా, వితిన్ 2 yearsలో ఎంత అమౌంట్. సో ఆ టైంలో తిన్నకి ఎవరు లేరు ఇండియాలో, అప్పుడే కోవిడ్ స్టార్ట్, ఆల్రెడీ కొన్ని ఫ్లైట్స్ స్టాప్ అయిపోతున్నాయి కంట్రీ టు కంట్రీ. సో నాకేంటంటే ఆఫర్ వచ్చింది చైనాలో జాబ్ చేయడానికి. సో ఎగ్జాక్ట్గా అన్నీ ఒకేసారి ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇట్స్ హార్డ్ టు టేక్ డిసిషన్. ఇప్పుడు ఇండియాలో అనుకోండి, అక్కడ చెల్లెలు తమ్ముళ్ళు మొదలు అందరూ ఉంటారు, చూసుకుంటారు. ఇక్కడ ఉండేది మా పాపని చూసుకుని మా ఆవిడ ఒకరితో ఉంటారు, నేను ఉండాలి. సో నేను వెళ్ళిపోతే తను చూసుకోవడానికి ఎవరు ఉంటారు. సో మేము చదివిన దాన్ని బట్టి అంటే క్యాన్సర్ కీమో తీసుకున్నప్పుడు చాలా టఫ్ అని చెప్పేసి నేను చదివిన దాన్ని బట్టి 2-3 అడిగి కనుక్కుని చాలా టఫ్. హ్యాండిల్ 1% హ్యాండిల్ చేయడం అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో డిఫికల్ట్. ఒకళ్ళు సపోర్ట్ అయితే మాత్రం కన్ఫామ్గా ఉండాలి. అంటే మేము ఫేస్ చేయలేదు, కానీ మేము స్టడీ అడిగిన వాళ్ళు కొంతమందిని అడిగితే ఎవరికైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే అడుగుతాం కదా అందరు, నేను అలా అడిగి తెలిసింది. సో ఇప్పుడు ఆప్షన్ ఏంటంటే వెళ్ళాలా ఉండిపోవాలా. సో ఆ విషయంలో చెప్పాలంటే మా ఆవిడ నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంత ప్రాబ్లంలో కూడా తను కొద్ది స్ట్రాంగ్. ఎలా మూవ్ అవ్వగలం హస్బెండ్ లేకుండా ఒక పాపతో కోవిడ్ టైంలో అనేది చాలా క్రిటికల్. అతను చెప్పారు, కానీ ఇంకా ఫైనాన్షియల్గా మూవ్ అవ్వాలి. తర్వాత అతను కష్టపడి ప్రమోషన్ తెచ్చుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 1 yearలోనే నేను అతని బ్యాక్కి లాగాలని అనిపించలేదు. ప్రతి ఒక్కరికి తన డ్రీమ్స్ సక్సెస్ చేసుకొని ఉంటుంది, తన ఇదిలో తనకే ఉంటుంది కదా. నేను ఫస్ట్ నుంచి జాబ్ చేసేదాన్ని, ఆ బాధ ఏంటో నాకు తెలుసు. సో చూద్దాం ఏం జరుగుతుందో అంటే ఇంకా చాలా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నాను. ఆ రోజు నన్ను అడిగారు మరి వెళ్ళిపోమంటారా లేదా అనేసి, మా ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నాను. మాట్లాడుకున్న తర్వాత రైట్ అయితే నేను అడగకూడదు అలా క్వశ్చన్స్, వెళ్ళిపోమంటావా ఉండమంటావా అని అడిగారు. సిచ్యువేషన్
ఒకసారి నన్ను అడిగారండి, చాలా మాట్లాడుకున్నాం. ఇంకా ఆ రోజు నైట్ ఇంకా అలాగే ఏడ్చుకొని పడుకున్నానండి. అప్పుడు నాకు ఇదైతే 100% అండి. నీకు నేనున్నాను, ధైర్యంగా ఉంటే నేను నీకు తోడున్నాను అని చెప్పి నాకు బాబా అయితే 100% నాకు కళ్ళలో చెప్పాను. అప్పుడు నేను చాలా ఇదిగా స్ట్రాంగ్ చేసుకున్నాను, ఫ్రెష్గా లేసి ఇంకా నువ్వు ఉంటే నేను ట్రీట్మెంట్ చేసుకోను, 2 daysలో కాదు, 1 weekలో కాదు, నువ్వు 2 daysలోనే నువ్వు వెళ్ళిపో, ఏం జరిగితే అది జరుగుతుంది అని చెప్పి నేనే ఇంకా చాలా స్ట్రాంగ్గా చెప్పానండి. చెప్తే ఇంక ఇతను సరే ఇంత స్ట్రాంగ్గా నువ్వు చెప్తున్నావు కదా అని చెప్పి అతను మూవ్ అయిపోయారు. ఫ్లైట్ టికెట్ అదే అంటే కొంచెం ఇంకా నాకు భయం ఉంది, కానీ ధైర్యం చేసి ఫ్లైట్ ఎక్కించాను. తర్వాత అతను అక్కడికి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడి నాకు అపాయింట్మెంట్ తీసుకున్నాను. అదే టైంలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వాళ్ళ దగ్గరికి నన్ను పంపించారు. అక్కడ అందరూ లేడీసే ఉంటారు కదా, నీకు మోటివేషనల్ సపోర్ట్, అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేస్తారు ఏంటి అనేది జస్ట్ క్యాజువల్ వెళ్ళి మీటింగ్ అది రామ్మా అన్నారు. అప్పటికి నేను వెళ్ళాను, ఇంకా అదే బ్రాంచ్లో ఉన్నా, నేను వెళ్ళాను సార్. అయినా నాకు క్యాబ్ బుక్ చేస్తారు అక్కడి నుంచే, బుక్ చేసి పంపిస్తే సరే వెళ్ళాను. వెళ్తే అప్పుడు నాకు అక్కడ చాలా మంది అండి మోటివేషనల్, ఇంకా చిన్న అమ్మాయి, నీకు ఏజ్ ఉంది, సో నువ్వు తట్టుకోగలవు, పర్వాలేదు, రవి నీ గురించే కదా కష్టపడుతున్నాను, మీ ఇద్దరు బాండింగ్ అది ఉంటుందమ్మా అని చెప్పి నాకు చాలా మోటివేషనల్ ఇచ్చారండి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వాళ్ళు. నిజంగా నాకు ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ఆ మోటివేషన్ వాళ్ళని చూస్తుంటే నేను ఇంకా యంగ్ కదా, ఎందుకు సరే చూద్దాం, 34 అండి, 34 సరే చేద్దాం, ఏదైతే అది అవుతుంది, ముందు వెళ్దాం అంటే అన్నీ నాకు ఇలా రెడీ చేయడం ఇవన్నీ నాకు నచ్చాయి. ఆ రోజుకైతే నేను ఆ రోజు ఎంజాయ్ చేశాను, కానీ నాకు అర్థం అవ్వలేదు. తర్వాత నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, అపాయింట్మెంట్ తీసుకున్నారండి. మళ్ళీ 1 week తర్వాత థర్స్డే ఫస్ట్ నాకు కాల్ వచ్చింది, డాక్టర్ గారు రమ్మంటే వెళ్ళాను. ఫస్ట్ టైం ఏది రవి గారు ఏది అని అడిగారు డాక్టర్ సానియాలు, అతనే అపాయింట్మెంట్ చేశారు మా వారు. లేదంటే ఇలా జాబ్ లీవ్లో వచ్చారు కదా మరి వెళ్ళిపోయారు అంటే, అదేంటి అలాగా సింగిల్ అనేది చాలా కష్టం అమ్మ మేము అని చెప్పి డాక్టర్ అయితే నన్ను అడిగారండి. అడిగితే పర్వాలేదు, నేను చాలా స్ట్రాంగ్ అండి, మీరైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, ఏదైనా ఎమర్జెన్సీ అయితే అతను వస్తారు అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్పాను నేను డాక్టర్ గారికి. అప్పటికే నాకు ఇది తీసేయాలని కూడా చెప్పారండి. 90% రైట్ బ్రెస్ట్ మూవ్ చేశాను, కానీ నాకు నమ్మకం లేదు, అంతవరకు నేను తెచ్చుకోను అన్న ఆ కాన్ఫిడెంట్ అయితే నాలో అయితే ఉంది. ఇతను పంపించేసిన అయిపోయింది. ట్రీట్మెంట్కి అన్ని డేట్ల ప్రకారం అన్నీ చెప్తుంటే ఫస్ట్ నుంచి ఇంకా అన్ని నాకు ఫస్ట్ కీమో వెళ్ళానండి. 17 కీమోలు అయ్యాయి. ఎవ్రీ థర్స్డే ఒక కీమో ఫస్ట్ ముందే చెప్పేస్తారా? చెప్పేస్తారండి, ఇంజెక్షన్స్ ప్రాసెస్ మొత్తం చెప్పేస్తారు, సర్జరీ అలాగా. ఆ కీమోలన్నీ అయిపోయింది. 6 months అండి, 6 months టైం పీరియడ్ చెప్పారు. ఫస్ట్ 3 months ఎవ్రీ వీక్ ఉంటుంది. అంటే ఫస్ట్ కీమోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అంతా బాగానే ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది, కీమో అంటే ఇంతేరా, పెద్ద ఏం కాదులే, అంతా బాగానే ఉంది అని అనుకున్నాను. అప్పుడు స్టార్ట్ అయిందండి అసలైంది. సెకండ్ కీమో ఫస్ట్ అంతా బాగానే ఉంది. సెకండ్ కీమోకి వెళ్ళిన తర్వాత రియాక్షన్స్ అన్ని బాడీలో రావడం, వామిటింగ్స్, ఇంకా ఏం తిన్నా ఉండేది కాదు. ఇంకా ఎలా అయిపోయింది అంటే ఇంకా చాలా అంటే ఇంక 4 గోళ్ల మధ్య నేనే కొట్టేసుకొని అంత ఆ పెయిన్ భరించలేక లాగేసేది. ఎలా చేస్తారు చెప్పగలరా? కీమోథెరపీ అంటే అది ఇంజెక్షన్స్ అండి, ఐవీ ద్వారా ఇంజెక్షన్ ఇస్తారు అంతే. అది ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది మనకి. అది కీమో ఇంజెక్షన్ 6 hours 5 hours ఇలా పడుతుందండి ఇంజెక్షన్. అయిపోయిన తర్వాత నేను గ్రాబ్ బుక్ చేసుకొని వచ్చి ఒక్క రోజు కూడా నేను ఎంఆర్టీ ఎక్కి అదేం లేదు, కోవిడ్ టైం కదా, అప్పుడే వెంటనే గ్రాబ్ బుక్ చేసుకొని వచ్చేస్తుందని. ఆ రోజు నైట్ అంతా బాగానే, కానీ డాక్టర్ నాకు ఏం చెప్పేవారంటే ఫస్ట్ అతను చెప్పిన పాయింట్ నాకు బాగా నచ్చింది. ఎప్పుడైనా కీమో అయిన తర్వాత ఆ రోజు నైట్ అంతా నువ్వు వాటర్ తాగి ఫ్లష్ చేసేమన్నారు. చేస్తే అదంతా నీకు ఎంత ఇదవుతుంటే నీకు ఆ పెయిన్ అంత తగ్గుతుంది. సో నైట్ అంతా నేను ఆ పెయిన్ భరించేదాన్ని. ఒక 2 days ఉంటుంది, తర్వాత నాకు నార్మల్ అనిపించింది. 2 days ఇంకా కంటిన్యూ వాటర్ అది తాగి ఫ్లష్ చేయడం వల్ల ఆ నొప్పి తగ్గేది. మీకు చెస్ట్ అంతా పట్టేసినట్టు, వామిటింగ్స్, తల తిరిగేయడం, ఏది తినాలనిపించదు, నీకు లైఫ్ మీద విరక్తే కలిగేస్తుంది. ఇంకా సెకండ్ నుంచి నరకం అంటే ఏంటంటే, ఇంకా నేను ఒక 3-4 కీమోలు అయిన తర్వాత గివప్ అయిపోయాను. అది ఎలా చెప్పాలంటే ఇంకా పెయిన్ తినేసేది. ఇంకా ఆ రోజు నైట్
అయితే నేను ఇంకా చనిపోవాలని అప్పటి వరకు అనుకోలేదు. ఫస్ట్ టైం మా పాప కళ్ళ అది ఇంకా కనిపించింది. అప్పటి వరకు నా ధైర్యం లేదు. అప్పుడు అది లైఫ్ ఏమవుతుంది, సరే కొంచెం చూద్దాము అని చెప్పి మళ్ళీ డాక్టర్ చెప్పినవన్నీ నేను మైండ్లో పెట్టుకున్నాను. ఆ ఒక్క విషయం మాత్రం నేను నన్ను నేనే మోటివేషన్ చేసుకొని, సరే వాటర్ అలా కంటిన్యూ తాగుతుంది, కోకోనట్ వాటర్ అది తాగుతుంది, మీకు ఫేస్ అంతా పింపుల్స్ లాగా వచ్చేసి మోషన్స్ అయిపోయి వామిటింగ్స్ అండి, మెయిన్ చాలా వామిటింగ్స్ అయిపోతాయి, చాలా అది పెయిన్ఫుల్. కానీ ఆ టైంలో మన ఆనవాళ్ళు ఉంటే అది మనకు ఒక ధైర్యం. అది కూడా లేదు నాకు. ఎంత ఫైనాన్షియల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని మందులు వాడినా కూడా నీకంటూ నేను ఉన్నాను అని ఒక టచ్. దానికి నేను 100% బాబా దగ్గర కూర్చొని చాలా ఏడ్చాను. తట్టుకున్నాను. అప్పుడు ఒక ఈ 3 months అయిపోయిందండి సక్సెస్ గా. మా పాప నాకు ఎమోషనల్ సపోర్ట్ చాలా ఇచ్చింది. మమ్మీ నాలాగే నీ పేరెంట్స్ కూడా ఇచ్చేస్తారు కదా, ఇప్పుడు నువ్వు నా గురించి అలాగే ఆలోచిస్తావు, మీ మమ్మీ కూడా నీ గురించి అలా ఆలోచిస్తుంది కదా అని చెప్పి తను చాలా సపోర్ట్ నాకు చేసింది. నిజంగా నేను బాబాని ఎంత అడిగినంటే, ఏంటి ఈ పెయిన్, ఎంత కర్మ అనుభవించానంటే ఎవరికి నేను ఇప్పటికీ ఫస్ట్ టైం నాకు ఎవరైనా కనిపిస్తే ఫస్ట్ బాబా. ప్రతి వారికి ఒక కష్టం ఉంటుంది, కానీ ఆ కష్టం నుంచి వాళ్ళు బయటకు తీసుకొని ధైర్యం ఇవ్వమని ఫస్ట్ కోరుకుంటారండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది కష్టం, నాకనే కాదు, నాలాగే ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. కానీ ఇలాంటి పరిస్థితి నాకు వచ్చింది చూడండి, అది నేను ధైర్యంగా తీసుకున్నాను. మా పాప నాకు మోరల్ సపోర్ట్ చాలా ఇచ్చింది. తర్వాత జుట్టు అంతా ఊడిపోయేసరికి తట్టుకోలేకపోయానండి, చాలా ఏడ్చేసేదాన్ని. మీకు ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత నీకు జుట్టు కూడా ఉండదు, ఐబ్రోస్ కూడా ఉండవు. నన్ను నేనే మిర్రర్లో చూసుకొని ఇంకా చాలా అదొక ఎంబారసింగ్ మూమెంట్ అంటే చూడండి, అసలు అది తట్టుకోలేదు, ఏ ఆడపిల్లకి కూడా రాకూడదు. మొత్తం మీద 3 months ఇంకా అలాగే ఒక్కొక్కటి వెళ్తున్న కొద్ది బాడీ కొంచెం స్ట్రాంగ్నెస్ చేసుకున్నాను. బాబాకి ప్రే చేసుకుంటూ బాబా గుడికి వెళ్ళానండి. వెళ్ళి అక్కడ పంతులు గారు నాకు ఈ ప్రాబ్లం చెప్తే షాల్వా ఇచ్చారు. ఎవ్రీ టైము నేను కీమోకి వెళ్తున్నప్పుడు చాలా మంది కోవిడ్ పేషెంట్స్ వాళ్ళందరూ చాలా బాగా కేసులు ఎక్కువ ఉన్న టైంలో ఆ థెరపీ టైంలో ఏమైనా ఫుడ్ చెప్పారా వాళ్ళు? నాకైతే ఏం చెప్పలేదు డాక్టర్. అయితే నేను సింగిల్ లేడీ కాబట్టి ఫస్ట్ నేను చెప్తున్న అవన్నీ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ అయితే మంచి ఫుడ్ అయితే తీసుకోమ్మా, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు ఫస్ట్ నువ్వు స్ట్రాంగ్గా ఉండు, ఫస్ట్ నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి, స్ట్రాంగ్గా ఉండి అప్పుడు నువ్వు అని చెప్పారండి. సో నార్మల్గా నేను ఇంకా స్పెషల్స్ ఏం లేవు, మామూలుగా ఇంకా కీమోకి వెళ్ళి వచ్చి నేను ఏం చేసుకోగలను, సింపుల్గా నేను అంటే కొంచెం వెజిటేబుల్స్ అవి చేసుకొని రైస్, మామూలుగా రైస్ వెజిటేబుల్స్ అవి చేసుకొని తినేసేదాన్ని. ముందు ఆ కీమో ఏమీ లేదు, అప్పుడైతే నేను ఏ స్పెషల్ డైట్ తీసుకోలేదు. ఫస్ట్ అది తట్టుకునే క్యారెట్, బీట్రూట్, ఇవి కర్రీస్ అని ఏది నచ్చితే నాకు వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొని, ఫిష్, మటన్, చికెన్ కూడా ఎక్కువ తినేదని. అప్పుడు నాకు ఎక్కువ హ్యాబిట్ ఏంటంటే కాఫీ ఎక్కువ భోజనం చేయకుండా ఒక ఫుల్ డే 3-4 కాఫీస్ అయి తాగడం, అది మాత్రం నువ్వు కొంచెం స్టాప్ చేయాలి కాబట్టి అని చెప్పారు డాక్టర్. తిను నువ్వు తాగు, కాఫీ మానేయొద్దు అనట్లేదు, కానీ అట్ ద సేమ్ టైం రెండింటిని బ్యాలెన్స్ చేయమ్మా అని కొన్ని టిప్స్ చెప్పారండి. డాక్టర్ శామ్యూల్ మాత్రం నాకు బాగా సపోర్ట్ చేశారు. అప్పుడు అలాగే ఫుడ్ అది కరెక్ట్గా తీసుకుంటూ ముందైతే అందులో నుంచి బయటకు వచ్చానండి. సో 6 months కీమోలు అన్నీ అయిపోయాయి. 3 months ఫస్ట్ సెక్షన్ అవుతాయి కదా, వారానికి ఒక ఇదంటే ఆ 3 monthsలో మళ్ళీ ఒకసారి టెస్ట్ చేశారండి. మళ్ళీ బయోప్సీ అది చేసి మళ్ళీ టెస్ట్ చేసినప్పుడు నీకు బ్రెస్ట్ తీయాల్సిన అవసరం లేదని చెప్పి గుడ్ న్యూస్ చెప్పారండి. ఫస్ట్ నన్ను పిలిచారు 3 months అయిన తర్వాత. పిలిచినప్పుడు నువ్వు చాలా లక్కు, నీ కాన్ఫిడెన్స్ లెవెలే నిన్ను ఇలా తీసుకొచ్చింది, అది ఒక గుడ్ న్యూస్, నీకు క్లిప్ మాత్రం మేము పెడతాము, జస్ట్ క్లీనప్ మాత్రమే, సో ఒక విధంగా నువ్వు లక్కీ అమ్మా అని చెప్పి. కానీ ట్రీట్మెంట్ మాత్రం ఆపకూడదు, ఇంకా సెల్స్ ఉంటాయి కాబట్టి ట్రీట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకూడదు, కంటిన్యూ చేయాలని చెప్పారు. సో అప్పుడు ఆ మిగతా బ్యాలెన్స్ కీమోలన్నీ కూడా చేసేసుకున్నాను. అప్పుడు మంత్కి ఒకటండి. సో ఫస్ట్ 3 months వారానికి ఒకటి కదా, తర్వాత ఎవ్రీ మంత్కి ఒకటి. సో అప్పుడు కొంచెం నాకు చాలా గ్యాప్ వచ్చింది తట్టుకునేదాన్ని. సో ఆ స్ట్రాంగ్నెస్ సర్జరీ టైంకి నాకు క్లీనప్పే కాబట్టి మామూలుగా ఆ రోజు వెళ్ళాను, అన్నీ చేశారు. నిజంగా అండి సింగపూర్ డాక్టర్స్ అయితే ఆ నర్సులు వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు
మోరల్ సపోర్ట్ ఏంటి, ఇంకా నీకు నేను ఉన్నాము, రవి అక్కడ ఉన్నా, నీ గురించి ఆలోచిస్తారు అని చెప్పి ఎంతసేపు అతని గురించి చెప్పి ఆ బాండింగ్ ఇంకా నాకు ఇచ్చేసి నేను అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నంతసేపు నేను హ్యాపీగా ఉండేటట్టు చేశారు వాళ్ళు. అది నాకు నిజంగా లక్ అండి. అది మాత్రం నేను నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్ NUH వాళ్ళు, ఆ టీమ్ మెంబర్స్కి, డాక్టర్స్కి అందరికీ కూడా నేను రుణపడి ఉన్నాననే చెప్పాలి. సర్జరీ అయిందండి, క్లీనప్ చేశారు, అంతా హ్యాపీగా అయిపోయింది. మార్నింగ్ నేను నార్మల్గా వచ్చేసాను. సో అన్నీ ఫేస్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఒక ఫ్లాష్ న్యూస్ ఏంటంటే, నీకు అనదర్ మళ్ళీ టెస్టులు చేస్తారు కదండి, అందులో 50-50 ఛాన్స్ ఉంది, యూటిరస్ రిమూవ్ చేయాలి. మాకు డౌట్గా ఉంది, 50-50 ఛాన్సెస్ ఉన్నారని చెప్పారండి. ఇంకా నేను అప్పుడు ఇంకా మీరు నా మానసిక పరిస్థితి ఆలోచించండి. అన్నీ తట్టుకొని వచ్చిన టైంలో మళ్ళీ ఇది 50-50 ఛాన్స్ అని చెప్తున్నారు. కొలన్ క్యాన్సర్కి ఏం చేయాలి అనేది మళ్ళీ నేను డాక్టర్ గారితో మాట్లాడి అన్నీ చేసి, యూటిరస్ అయితే నువ్వు ఇప్పటికైతే ఏమీ లేదు, నువ్వు జస్ట్ వెయిట్ చేయొచ్చు అని, కొలన్ క్యాన్సర్కి ఏంటేంటి కావాలి ఆ మెడిసిన్స్ అన్ని ఇచ్చారండి. ఇస్తే 3 days కొలన్ క్యాన్సర్ అనేది నిజంగా అది నరకం అండి. ఇంతకన్నా నేను భరించింది ఏంటంటే 3 days బిఫోరు మనం ఏం తినకూడదు ఫుడ్. అంటే కొంచెం ప్లెయిన్ రైస్, ఒక పొటాటో, లేదు అంటే చిన్న చికెన్ పీసు, రైస్, బ్లాక్ కాఫీ, ఇవే తీసుకోవాలి. అంతేగాని వెజిటేబుల్స్ అవేమీ తీసుకోకూడదు. ఇంకా రేపు రేపు అది స్కాన్ చేస్తారు అన్నప్పుడు ఈ రోజు ముందు రోజు వాళ్ళు మనకు పౌడర్స్ ఇస్తారు, మెడిసిన్ ఇస్తారండి. 6 o'clock నుంచి 10 o'clock వరకు ఆ మెడిసిన్ వేసుకోవాలి. ఎవ్రీ 1 hourకి పౌడర్ ఇస్తారు, 1 liter వాటర్లో కలుపుకొని తాగాలి. తర్వాత మీకు నైట్ అంతా కంటిన్యూ మోషన్ అవుతూనే ఉంటుంది, పడుకోలేము. ఆ టైంలో నేను బాత్రూమ్ దగ్గరే దుప్పటి వేసుకొని, మోరల్ సపోర్ట్ లేక నైట్ అంతా ఇంకా నీకు మార్నింగ్ 6 వరకు కూడా కంటిన్యూ మోషన్ అవుతూనే ఉంటుంది. ఇంకా నాకు ఎలా ఉంటుందంటే బాడీ అంతా వీక్ అయిపోయి లేవలేక అక్కడే బాత్రూమ్ దగ్గర రాత్రి అంతా పడుకునేదాన్ని. లేసే ఓపిక లేదు. మార్నింగ్ 6 o'clockకి ఫ్రెష్ అప్ అయిపోయి తన స్కూల్కి పంపించి నేను ఫ్రెష్ అప్ అయ్యి వెంటనే ఇమ్మీడియట్గా గ్రాబ్ బుక్ చేసుకొని ఫస్ట్ స్కానింగ్కి వెళ్ళిపోయేదాన్ని. ఫస్ట్ స్కాను చేసేస్తారండి ఎర్లీ మార్నింగ్. దేవుడి దయ వల్ల నాకైతే అదేమీ లేదు, పాజిటివ్. 2 yearsకి ఒకసారి ఇప్పుడు స్కాన్ చేస్తాను. తర్వాత యూటిరస్ రిమూవ్ చెయ్యాలి, తప్పదు. మీరు ఎలాగా ఇంకా పిల్లలు వద్దనుకుంటున్నారు కాబట్టి చేసేస్తే బెటర్. కానీ యూటిరస్ రిమూవ్ చేయడం వల్ల నీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, లెగ్ అది మీకు పెయిన్ వస్తుంది, కీళ్ళ నొప్పులు వస్తాయని చెప్పి డాక్టర్ ఫస్ట్ నాకు సజెషన్ చేశారు. అప్పుడు నేను ఏం చెప్పానంటే, ఇవన్నీ నేను ఒక్కడిదాన్ని ఫేస్ చేసుకుంటూ పాపను చూసుకుంటూ అది యూటిరస్ ఇప్పుడే రిమూవ్ చేసేస్తే నాకు మోరల్ సపోర్ట్ లేదు, సో మా వారు లేరు. సో మా వారు వచ్చిన తర్వాత చేయి నేను డాక్టర్ని రిక్వెస్ట్ చేసుకున్నాను. సో అది మాత్రం అందువల్ల యూటిరస్ రిమూవ్ చేయడం మాత్రం మా వారు వచ్చిన తర్వాత పెట్టుకున్నారు. ఇదంతా అయిపోయిందండి. అప్పుడు నేను ఆల్మోస్ట్ 70 kgs వరకు వెళ్ళిపోయాను నేను వెయిట్. అప్పుడు డాక్టర్ చెప్పారు, ఇప్పుడు వరకు నువ్వు అంతా సింగిల్గా నువ్వు అన్నీ ఫేస్ చేసావు, ఇప్పుడు నువ్వు కొంచెం స్లిమ్గా అవ్వాలి అంటే నువ్వు డైట్ నువ్వు ఇలా చెయ్యాలని చెప్పి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్, నీ హెయిర్ నీకు కావాలి అని చెప్పి నాకు డైటీషియన్ని రిఫర్ చేశారండి. వాళ్ళే అన్నీ ఇచ్చారు. అప్పటి నుంచి నేను ఇవన్నీ చేసి మినిమం వాటర్ బాడీలో ఇంత ఉండాలి అని చెప్పి అన్నీ నాకు 2-3 liters అండి. ఒక రోజుకి నేను 2-3 liter వాటర్ తీసుకుంటూ అతను చెప్పిన ఫైబర్, ప్రోటీన్ అన్నీ, ఇంకా నాకు డాక్టర్ గారు ఏం సజెషన్ చేశారో అన్నీ అవేర్నెస్ అప్పటికే సింగపూర్లోని కోవిడ్ వల్ల టీవీలో అన్నీ చూసి, యూట్యూబ్లో అన్నీ చూసి ఓకే నాకు అతను ఇచ్చిన అడ్వైస్ అంతా నేను పాజిటివ్గా తీసుకుని బ్యాక్ టు నార్మల్ మళ్ళీ నేను నన్ను ఇది చేసుకోవాలి. ఫస్ట్ నన్ను మా వారు చేసుకున్నప్పుడు నేను అలా ఉన్నాను, ఫస్ట్ నన్ను అతను వెళ్ళినప్పుడు నేను అలా ఉన్నాను, అతను తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ నేను అలా తయారవ్వాలని ఒక డెడికేషన్. ఆ ఇదిలో మొత్తం నా డైట్ నేను మార్చుకున్నాను. నేను యూట్యూబ్లో ఫాలో అయ్యి అన్నీ చేసుకొని వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ చేసుకొని, బ్రౌన్ రైస్, ప్రోటీను, పన్నీరు, తోఫు, నాకు బాగా ఇష్టం అండి తోఫు అంటే ఎక్కువ తింటాను. ఒకరోజు సాల్మన్ ఫిష్, చికెను అన్నీ. ఒక ప్రోటీన్ మీల్ అయితే నేను కంపల్సరీగా పెట్టుకుంటాను. కొంచెం బ్రౌన్ రైస్ లేదా ప్లెయిన్ రైస్ లేదా ఒక చపాతీ, హాఫ్ ప్లేట్ వెజిటేబుల్స్ ఫుల్. నాకు సర్జరీ అయిపోయిన తర్వాత అయితే అండి ఆపరేషన్ థియేటర్ నుంచి మార్చిన తర్వాత నాకు ఇండియన్ ఫుడ్డే ఇచ్చారు.
అది మాత్రం నేను చాలా బ్లెస్గా ఫీల్ అయ్యాను. పప్పు, సాంబారు, కాకరకాయ ఫ్రై, నా ఫేవరెట్ కాకరకాయ ఫ్రై. ఆ రోజు నైట్ అంతా నాకు హార్ట్ బీట్ బాగా ఇదైపోయింది, ఎందుకంటే స్ట్రెస్. ఆ రోజు డాక్టర్ గారు అన్నారు నైట్ ఉంచుదాము, 6 వరకు ఫస్ట్ పంపించేస్తా ఉన్నాను. ఒక 2 అవర్స్లో హార్ట్ బీట్ బాగుంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. కానీ హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా ఉంది, నార్మల్ అవ్వట్లేదు అని చెప్పి నైట్ ఉండిపోమన్నాను. నేను నైటే స్పెషల్ రూమ్ అతను బుక్ చేశారు. నైట్ నాకు ఇంకా ఏదన్నా కళ్యాణ్ గారు అంటే మీకు తెలుసు కదా, నాకు కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. నైట్ అంతా అతను సాంగ్స్ అవి పెట్టుకొని హ్యాపీగా ఫుల్గా ఎంజాయ్ చేసేదాన్ని. సో మార్నింగ్కి నా హార్ట్ బీట్ నార్మల్ అయింది. సో నన్ను పంపించారండి. సో నాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గౌరీ. అవునండి, పవన్ కళ్యాణ్, నాకు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అంటే అది ఎలా ఇష్టం అంటే మా నాన్నగారు నాకు అప్పుల్లో ఇలా గ్రీటింగ్స్ అవి ఇచ్చినప్పుడు మా నాన్నగారు నాకు ఫస్ట్ ఆ గ్రీటింగ్ ఇచ్చి అందరికీ అలాగే ఫ్రెండ్స్ అందరికి గ్రీటింగ్ ఇచ్చుకున్నాయి కదండి. అలాగే అక్కడి నుంచి ఆ ఇష్టం నాకు అతని మీద పెరిగింది. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ విషయం, నేను అతను ఆ వెయిట్ ఇది చేసినప్పుడు నన్ను ఎక్సర్సైజ్లు చేయమని చెప్తారు కదా, అప్పుడు నాకు ఏం ఎక్సర్సైజ్ చేయాలో తెలియక అతను సాంగ్స్ పెట్టుకొని నాకు నచ్చినట్టు నేను ఎంజాయ్ చేసుకునేదాన్ని. తర్వాత యూటిరస్ దీని గురించి ఆల్రెడీ మాట్లాడే, మా వారు చైనా నుంచి వచ్చిన తర్వాత నాకు సపోర్ట్ కావాలి, నేను పాపను చూసుకొని నేను చేయలేకపోతున్నాను అని చెప్తే అప్పుడు సరే వెయిట్ చేసి ఒక టైం అని పెట్టుకొని ఇతను అడిగారు. ప్రాజెక్టు అతను 2 years ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అతను ఇంకొక 6 months ప్రాజెక్ట్ పెండింగ్లో ఉన్నప్పుడు వస్తానన్నాను అతను. కానీ నేను చెప్పాను ఇంకొక 6 months కదా, వెయిట్ చేసి వచ్చేయండి, అప్పుడు మనం సర్జరీ పెట్టుకున్నాము అని చెప్పి ఆ 6 months అతను కంప్లీట్ చేసి వచ్చిన వరకు నేను ఈ లోపల ఈ డైట్ సజెక్ట్ చేశారు. సర్జరీ అయిపోయిందండి. నార్మల్ ఇది నాకు బ్రెస్ట్ క్లీనప్ చేశారు అంతే, ఇంకేం లేదు, అంతా నేను నార్మల్ అయిపోయాను. తర్వాత ఇతను వచ్చిన తర్వాత యూటిరస్ రిమూవ్ చేశారు. ఆ యూటిరస్ రిమూవ్ అయిపోయిన 3rd day అండి కళ్యాణ్ గారి బర్త్డే వచ్చింది. అప్పుడు సెలబ్రేషన్ జరిగాయి. వెంటనే నేను అయిన 3rd day నేను థియేటర్కి వెళ్ళి ఫుల్గా సెలబ్రేషన్ చేసుకున్నాను. అంటే ఆ హ్యాపీనెస్. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ సార్. ఫైనల్గా మా 3 years తర్వాత వచ్చారు. అప్పటికి నేను ఇంతవరకు నాకు జుట్టు ఉండేది, అంత బాగానే ఉందండి. ఆ తర్వాత ఇప్పుడు 6 monthsకి ఒకసారి బ్లడ్ టెస్ట్ అది చేస్తారు, 6 monthsకి ఒకసారి వెళ్తుంటారు అంతే. ఇప్పుడు క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళకి మీరేం చెప్తారు? సో ఏంటంటే ఇక్కడ ఒక సిస్టమేటిక్ వెళ్తుందండి. మనం ప్రతిదీ అపాయింట్మెంట్స్ సిస్టమేటిక్. సో పెద్ద అంటే కంపేర్ చేసుకుంటే ఇండియాతోటి సిస్టమేటిక్ ఉంటుంది సింగపూర్లో. అదొకటి. అఫ్కోర్స్ కాస్ట్ కూడా అది ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఎవరైనా కూడా లైఫ్లో బ్యాకప్ ప్లాన్ అంటూ ఉండాలి. ఇప్పుడున్న రోజుల్లో మినిమం ఒక ఇన్సూరెన్స్ అనేది చేయించుకోవాలి. ఎంత తగిన స్టేజ్ని బట్టి తనకు తగ్గట్టు మినిమం ఇన్సూరెన్స్ అనేది చేయించుకోవాలి. నెక్స్ట్ ఎంతో కొంత అమౌంట్ అయితే మాత్రం సేఫ్ సైడ్ ఉంచుకోవాలి. అదొకటి. ఇంకా ఎవరైనా పర్సనల్గా ఫ్యామిలీస్ విషయానికి వస్తే సిచ్యువేషన్ మనం చాలా డేరింగ్గా హ్యాండిల్ చేయాలి. దానికి వైఫ్ అండ్ హస్బెండ్ ఒక అండర్స్టాండింగ్స్ రావాలి. అలాంటప్పుడు కొన్ని ఛాలెంజెస్ కూడా తీసుకోవాలి. సో ఛాలెంజెస్ కెన్ బి ప్లస్, కెన్ బి మైనస్. రిస్క్ అంటూ తీసుకోవాలి. ఇప్పుడు మా విషయానికి వస్తే నేను చాలా బాగా రిస్క్ తీసుకున్నాను. ఎందుకంటే ఇంకోళ్ళు ఎవరైతే మాత్రం తీసుకోలేదు. ఎలా పోయినా పర్వాలేదు, నువ్వు నా పక్కనే ఉండు, నేను చనిపోయినా పర్లేదు, నా పక్కన ఉండి నేను చనిపోతున్నాను. సో ఆ విషయంలో హస్బెండ్ అండ్ వైఫ్, ఈవెన్ కిడ్స్, ద హోల్ ఫ్యామిలీ మస్ట్ బీ స్ట్రాంగ్ అండ్ టుగెదర్, అండ్ దే హ్యావ్ టు మేక్ సమ్ హార్డ్ డిసిషన్స్. నెక్స్ట్ పిల్లలు కూడా సపోర్ట్ చేయాలండి. ఆ విషయానికి వస్తే మా డాక్టర్ చాలా సపోర్ట్. సో నేనైతే మాత్రం చాలా లక్కీ. ఎందుకంటే అర్థం చేసుకున్న వైఫ్, అలాగే డాక్టర్. చాలా మంది అడిగారు
ఇంకొకరికి అనలేదని. ఐ థింక్ నేను అందరికీ ఏం చెప్పేది, 10 మంది ఉన్నా మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఒకరున్నా డిఫరెన్స్ కనిపించదు. సో ఒకరున్న కూడా అర్థం చేసుకుంటే అది బెస్ట్. అందుకే నేను ఎప్పుడు ఫీల్ ఈవెన్ మా వైఫ్ అయినా మా ఆవిడైనా ఓకే, ప్రతి ఇంట్లో కామన్గా అవి ఇవి ఉంటాయి, కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అందరూ చాలా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం ఒకే ఓడి మీద ఉండాలి. అది గెయిన్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు, బ్లేమ్ చేసుకోకూడదు. క్యాన్సర్ సర్వైవర్గా ఈరోజు నేను మీ అందరినీ ఒకే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా ఎవరు కష్టాల్లో ఉన్నా మీకున్నాము అనే ఒకే ఒక ధైర్యాన్ని ఇవ్వండి. ఎన్ని మందులు వాడినా కూడా అది ఈక్వల్. హస్బెండ్, రిలేషన్స్ అందరూ కూడా నేను మీకున్నాము అనే ధైర్యాన్ని ఇవ్వండి. దాన్ని మించిన ధైర్యం ఏమీ లేదండి. ప్రతి ఆడపిల్ల నాలాగా ఈ దేశంలో చాలామంది ఉన్నారు. వాళ్ళ కష్టాలను నిలదొక్కును ప్రతి ఆడపిల్ల కూడా ముందుకు రావాలని అనుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది లేడీస్ ఇలా, ఇప్పుడు నేనంటే నేను స్ట్రాంగ్గా ఉన్నాను, నాకు అది ఉంది కాబట్టి నేను ముందుకు వచ్చి చెప్పగలుగుతున్నాను. ఇలాగ అందరూ చెప్పలేరు. సో ప్రతి లేడీస్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ బాధను షేర్ చేసుకొని హ్యాపీగా ఉంటే నాకు తెలిసి అందరూ నాలాగే స్ట్రాంగెస్ట్ ఉమెన్ అనే నేను అనుకుంటున్నాను. ఎవ్వరు నేనే స్పెషల్ అని ఏం కాదండి. ప్రతి మనిషిలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను, హ్యాపీగా ఉండాలని సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఇంకోసారి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గౌరీ అండ్ రవి గారు. మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చి మాకు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు గౌరీ క్యాన్సర్ ఫ్రీ స్ట్రాంగ్ ఉమెన్గా తను మన ముందు ఉన్నారు. మీరు కూడా ఎవరైనా క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు గౌరీలాగా ఇన్స్పిరేషన్ తీసుకొని తను ఎంతో చాలా స్ట్రాంగ్, ఒక్కతే పాపతో హస్బెండ్ దూరంగా ఉన్నా కూడా జాబ్ పర్పస్గా చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కొని కూడా తను ఎంతో స్ట్రాంగ్గా తను క్యాన్సర్తో పోరాడి క్యాన్సర్ ఫ్రీ ఉమెన్గా మారింది ఇప్పుడు. అది ఎంతో గ్రేటు, మనకు ఎంతో ఇన్స్పిరేషన్ గౌరీ స్టోరీ. అందరూకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో అనే దాంతో నేను చేశాను. మీ అందరి సపోర్టు గౌరీకి, మాకి, గౌరీ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు అందరూ బాగుండేలాగా మీరందరూ హెల్ప్ చేయాలి అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ అరుణ, సుమన్ టీవీ సింగపూర్.